లవ్ అనే ఇంగ్లీష్ లెటర్స్ని రివర్స్ చేస్తే ఎవోల్, దానికి లవ్ స్టోరీ ఇన్ రివర్స్ అనేది క్యాప్షన్. ఎందుకు తీశారో ఏం చెప్పాలనుకున్నారో డైరెక్టర్ చూసే వాళ్ళకి ఎలాగో అర్థం కాదు. కనీసం తీసిన డైరెక్టర్కైనా అర్థమైందో లేదో డైరెక్ట్గా ఆహాలోకి వచ్చింది. అల్లు ఆహాని ఉల్లు ఆహాగా మార్చే స్టాండర్డ్స్ ఉన్న మూవీ ఇది. భార్యాభర్తలు ఉంటారు. భర్త ప్రభు తన అసిస్టెంట్ ప్రశాంతితో ఉన్న అఫైర్ గురించి చెప్పి తన భార్య నిధిని డైవర్స్ అడుగుతాడు. అప్పుడు నిధి నేనేం తక్కువ తినలేదు, నేను నీ ఫ్రెండ్ రిషితో అఫైర్ పెట్టుకున్నానని చెప్తుంది. ఈ అఫైర్ గురించి నాకు తెలుసని ప్రభు చెప్తాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ప్రభు అఫైర్ పెట్టుకున్న ప్రశాంతి కూడా ఇంకొకటి భార్య. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడికి కూడా ఈ మ్యాటర్ తెలుసు, అయినా కూడా వాడు ఏమీ అనడు. చిచ్చి, తమ ఇల్లీగల్ అఫైర్ గురించి ప్రభుకి చెప్పేశానని రిషితో చెప్తుంది నిధి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు చెప్పావని నిధిపై ఫైర్ అయ్యి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత రిషి ప్రభులు డ్రింక్ చేస్తూ వాళ్ళ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటారు. నిధి వచ్చి గన్తో షూట్ చేస్తుంది ఇద్దరిని. తర్వాత ఏమైందనే దరిద్రాన్ని చూడాలనుకుంటే ఈ సినిమా చూడాలి. ఈ చెత్త స్టోరీకి తగ్గట్టు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఒకటి మళ్ళీ 3 years బ్యాక్ 2 years బ్యాక్ అంటూ ఇంకా చిరాకు తెప్పించారు. ఇందులో కెమెరామెన్ మాత్రం చాలా కష్టపడ్డాడు. దరిద్రాన్ని రకరకాల యాంగిల్స్లో చూపించాడు. ఫ్యామిలీతో చూడొద్దు, చూస్తే దబిడి దిబిడే.